ఫ్రెషర్కి జీతాలు ఎందుకు పెరగవు? దీనికి సంబంధించి ఐటీ కంపెనీ సమాధానం చెప్పింది విప్రో. దీనికి సంబంధించి గత దశాబ్ద కాలంలో అంటే 10 సంవత్సరాల నుంచి ఫ్రెషర్స్ ప్యాకేజ్ అనేది 3 నుంచి 4 లక్షలుగానే ఉంటుంది. ఏళ్ళకెళ్ళి గడుస్తున్న జీతాలు ఏదైతే ఉన్నా ఫ్రెషర్ శాలరీ పెరగలేదు. అయితే దీనికి సంబంధించి ఇది ఒక విప్రో సమస్య కాదు, ఓవరాల్గా అన్ని ఎంఎన్సీ కంపెనీస్ అలాగే ఉన్నాయి. సో దానికి సంబంధించి విప్రో పత్రికా సమావేశాలు అంటే ఈ మీడియా సమావేశంలో చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ సౌరవ్ గోబిల్ ఈ సమస్యపై మాట్లాడారు. జీతాలు స్థిరంగా ఉండడానికి అంటే ఈ జీతాలు అప్పటి నుంచి పెరగకపోవడానికి మార్కెట్ ఏదైతే ఉందో మార్కెట్ అనాలిసిస్ అండ్ మార్కెట్ సంబంధించిన డిమాండ్ సప్లై డైనమిక్స్ ఆధారంగా అండ్ అన్ని ఉద్యోగాలకు ఏదైతే ఈ కాంపిటీషన్ ఉంది అండ్ దీనికి సంబంధించిన అండ్ ఎవ్రీ ఇయర్ 15 లక్షల పైగా గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తా ఉన్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు అండ్ ఓవరాల్ గా పెంచుతాంలే అంటా ఉన్నారు. ఈ కమెంట్స్ కి నేనేమంటున్నానంటే సో సింపుల్ గా మనకు అర్థమయ్యే భాషలో నా ఒపీనియన్ ని వాళ్ళ వర్షన్ ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్ అన్ని ఎంఎన్సీ కంపెనీస్ ఆల్మోస్ట్ ఎవరో ఒకరిద్దరు తప్ప అన్ని ఎంఎన్సీ కంపెనీస్ ఎలా ఉన్నాయంటే మాకు ఇక్కడ ఇండియాలో రిసోర్సెస్ ఎక్కువ ఉన్నారు, గొడ్డులాగా చాకరీ చేసి ఒక టైం అనేది లేకుండా పనిచేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో మేము పని చేయించుకుంటాం, దాని దగ్గర జీతాలు ఇయ్యం. ఓకే నువ్వు కాకపోతే ఇంకొకటి వస్తాడు, ఇంకొకటి కాకపోతే ఇంకొకటి వస్తాడు. సో జనరల్ గా ఇది కంపెనీల తీరు. నేను ఎంత తక్కువ శాలరీ ఇచ్చినా 3 లక్షల ఉద్యోగం లేని వాళ్ళు కూడా ఇంకా కొన్ని లక్షల మంది ఇండియాలో ఉన్నారు. వాళ్ళ వర్షన్ అర్థం చేసుకోండి. సో నేను ఇంకొంచెం బాధతోనే చెప్తా ఉన్నాను. సో నా ఎవరి మీద కోపం లేదు. అంటే 3 లక్షల జీతం ఇచ్చినా పనిచేసే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. సో మేము ఎందుకు ఇవ్వాలి, జాబ్ ఇవ్వడమే గొప్ప, ఆ జీతం ఇవ్వడమే ఎక్కువ అన్నట్లు మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ తీరు ఉంది. మన వాళ్ళ తీరు ఎలా ఉందంటే అంటే మేము అవుట్ ఆఫ్ టైమింగ్స్ అయినా కానీ లేకపోతే అవుట్ ఆఫ్ ఆఫీస్ టైమింగ్స్ అయినా రోజు 12 గంటలు అన్ని ఎంఎన్సీ కంపెనీలు ఆల్మోస్ట్ జరుగుతూ ఉంది. 12 గంటలు 15 గంటలు కూడా పని చేయించుకుంటున్నారు అదే శాలరీకి. సో మాట్లాడితే పీకేస్తారు, ఇంకోటి రెడీగా ఉంటాడు ఆ జాబ్లో జాయిన్ అవ్వడానికి. అంత దారుణంగా ఉంది. మన వాళ్ళు కూడా ఏంటి అంటే మనకి ఉద్యోగం రావడం ఎక్కువ, బతికితే చాలేరా అనే పరిస్థితి చాలా ఎక్కువ మందిలో ఉండడం వల్ల ఇదైతే జరుగుతూ ఉంది. ఒకటే చెప్పొచ్చేది ఏంటి అంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే స్కిల్స్ మ్యాటర్స్. సో సాధ్యమైనంత వరకు స్కిల్స్ మనం అప్గ్రేడ్ చేసుకొని స్కిల్స్ మీద ఫోకస్ చేయండి. అప్పుడు నీకు కంపెనీ వాల్యూ ఇస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. స్కిల్స్ నేర్చుకోకుండా నువ్వు వచ్చిందే అదే వర్క్ చేసుకుంటావు అంటే కొత్తగా ఏం ఇన్నోవేటివ్ తీసుకురాలేదు, నీకు ఎందుకు వాల్యూ ఇస్తుంది కంపెనీ? అండ్ స్కిల్స్ నేర్చుకోండి. ఒకవేళ వాల్యూ ఇచ్చినా ఇవ్వకపోయినా స్కిల్స్ నీకు ఎక్కడికి వెళ్ళినా ఉపయోగపడతాయి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే ఇది ఒకసారి ఆలోచించండి. ఎనీవే గత 10 సంవత్సరాలు అయితే సాఫ్ట్వేర్ జీతాలు పెరగలేదు, ఇంకో 10 సంవత్సరాలు పెరుగుతాయన్న నమ్మకం కూడా లేదు. ఇంకా తగ్గుతాయేమో చెప్పలేము. థ్యాంక్ యూ.